జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 180 ఇందు తపస్సు దాని స్వరూపాల గురించి పరమశివుడు మాత భవానీతో చెప్తున్నారు. ధర్మరాజు అడిగాడు, మహాత్మా పండిత భీష్మాచార్య, కైలాసంలో నారదుల వారు పార్వతీ పరమేశ్వరుల సభలో జరిగిన సన్నివేశాలు చెబుతున్నారు. ఇంకా ఏమి పార్వతీమాత అడిగింది శివుడిని, శివుడు ఏం చెప్పాడు పార్వతీమాత, అవి చెప్పాలని కోరుతున్నాను అన్నాడు. అంటే చెప్తున్నాడు భీష్మాచార్యుల వారు, నాకు నారదులు చెప్తున్నాను విను ధర్మరాజా. పార్వతీమాత పరమశివుడిని నమస్కరించి, ప్రాణేశ, తపస్సులు అంటే ఎలాగుంటాయి, తపస్సు వాటి స్వరూపము రకాలు నాకు చెప్పాలని కోరుతున్నాను అడిగింది భవానీ మాత. తెలిసి అడుగుతున్నావు భవానీ, నీ భక్తుల గురించి, ఇక్కడ మునీశ్వరులు ఉన్నటువంటి ఋషుల గురించి అడుగుతున్నావు కదా, చెప్తాను విను అని పరమశివుడు చెప్తున్నాడు తపస్సు గురించి. భవానీ, చాలామంది తపస్సు చేస్తుంటారు. వారి కోరికలు తీరేందుకు గాను ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ తపస్సు చేస్తారు. ఇది తమోగుణ ప్రధానమైన తపస్సు. తదుపరి మానవులు తమ చర్మాంకములో వానప్రస్థాశ్రమంలో చేసే సర్వకర్మలు కూడా తపస్సులే. వారు వానప్రస్థాన్ని సక్రమంగా నియమ నిబంధనలతో ఆచరిస్తే అది ఒక తపస్సు. చండి యోగాభ్యాసాన్ని తపస్సుగా చేసేవారు ఉంటారు, అది కూడా ఒక తపస్సే. ఇట్లాంటి తపస్సులు చేసేవారంతా కూడా వీరు తమ జన్మ పూర్తయిన తరువాత స్వర్గలోకము చేరి అక్కడ వేల కొలది సంవత్సరములు గొప్ప ఉన్నతమైనటువంటి సుఖాలను, ఆనందాన్ని అనుభవిస్తారు. మరలా వారి యొక్క పుణ్యం అంతా తరిగిపోగానే మరలా మధ్యలోకంలో తగిన జన్మలో వారు జన్మిస్తారు. ఇలా జనన మరణంలో వారు ఉంటూనే ఉంటారు. అయితే భవానీ, ఎవరైతే త్రేతాగ్నులో ఘోరమైన తపస్సు వందల కొద్ది సంవత్సరాలు చేస్తారో, నియమ నిబంధనలతో ఒకే పూట భోజనం చేసి, కొందరు ఘోరమైన తపస్సు చేస్తారు, కొందరు ఒంటి కాలుపై నుంచొని తపస్సు చేస్తారు, ఇంకా ఉన్నతంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు బటన్ వేలుపై నుంచొని కూడా తపస్సు చేస్తారు భవానీ. అట్లాంటి వారు పొందే గొప్ప పుణ్యం వల్ల వాళ్ళు వేల కొలది లేదా లక్షల కొలది సంవత్సరాలు స్వర్గలోకములో సుఖంగా గొప్ప గొప్ప భవంతులతో, గొప్ప గొప్ప దేవకన్యలతో, అప్సరసలతో కలిసి వారు జీవితాన్ని పంచుకొని సుఖంగా ఉంటారు. ఆనందమే వాళ్ళకు ఉంటుంది. అయితే గిరిజ, అట్లాంటి గొప్ప తపస్సు చేసిన వారు కూడా వారి తపోఫలము ఖర్చయిపోగానే మరలా వారు దేవలోకంలో నుంచి మధ్యలోకంలో మానవ జన్మ పొందుతారు. పార్వతి ఇంకా కొందరు వానవాస వ్రతాలు చేస్తారు, మౌన దీక్ష చేస్తారు, గొప్ప వ్రతాలు ఆచరిస్తారు, ఇంకా నేలపై నిద్రిస్తారు, ఇంకా వారు ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలతో పుణ్య క్రతువులు చేస్తారు, యోగాభ్యాసం చేస్తారు, మితాహారంతో జీవిస్తారు. ఇట్లాంటి వాళ్ళు చంద్రలోకము, సూర్యలోకము, నాగలోకము, యక్షలోకము, గంధర్వ లోకాలలో చేరి చాలా చాలా సంవత్సరాలు సుఖాలను అనుభవిస్తారు. ఓ ముగురమ్మల మూలపుటమ్మ భవానీ, వానప్రస్థుడైతే అతడు తన వానప్రస్థ కాలాన్ని సక్రమంగా నిర్వహిస్తే చాలు, అది గొప్ప తపస్సు. అతడికి గొప్ప పుణ్యము లభిస్తుంది. అపర్ణ ఇంకా కొంతమంది ఇల్లు తిరిగి భిక్షాటన చేసుకొని దొరికిన దానితో జీవితాన్ని గడుపుతారు. ఇంకా రైతులు తమ పంట పొలాలలో పంటలను కోసుకొని పోగా అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నటువంటి లేకి ఎండులను ఏరుకొని దంచుకొని తిని వారు జీవిస్తూ ఉంటారు. వీరు విరాగులు, ఒక చోట ఉండరు.
ఇట్టి వారిని యాయావరులు లేదా ఆయవరం చేసుకొని జీవించేవారు అంటారు. వీరు దేశద్రిమ్మరులు. ఇట్టి వీరు పుణ్యనదుల్లో స్నానాలు చేసి తీర్థాలలో దైవాలను సేవించి ఉండటం వలన వారి జడలు సంస్కరణ చేయకపోవటం వల్ల వారి తలంతా జడలు గట్టి ఉంటుంది. వారు చాలా రోజులు ఉపవాసాలు ఉంటారు. ఒక్కో రోజు అన్నం దొరుకుతుంది, ఒక్కో రోజు అన్నం దొరకదు. అందువల్ల వారు బక్క చిక్కి ఉంటారు. వీరు చేసే ఉపవాసాల వల్ల దేశ జమ్మరితనం వల్ల వీరికి అంటువ్యాధులు కూడా సరిగా అంటవు. ఇట్టివారు వైరాగ్యంతో ఉంటారు గనుక వీరి మరణాంతరము వీరు పొందే స్వర్గ సుఖాలు దేవతల కంట ఎక్కువగా మిన్నగా ఉంటాయి. ఇలా చెప్పగా హైమావతి అడుగుతుంది శంకరుడిని, ప్రభు వైఖానసులు అంటే ఎవరు, వారి గురించి చెప్పండి అని అడిగింది మాత. శైలజ, వైఖానసులు అంటే పచ్చి ఆకులను, ఎండు ఆకులను, ఎండు గింజలను పచ్చిగా తింటూ ఉంటారు. వీరు కఠినమైన నియమాలను పాటిస్తారు. వీరికి దొరికినటువంటి గింజలను రాళ్లపై దంచుకొని వీళ్ళు తింటారు. కొందరు పక్షులు తినగా మిగిల్చిన పళ్ళను, పడిపోయిన పళ్ళను, దుంపలను వీరు ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఇందులో కొందరు వైఖానసులు అయితే రోజు తడబడి ఆహారం తీసుకోకుండా నీటిని తాగి మాత్రమే జీవిస్తారు. ఇంకా కొందరు వైఖానసులు అయితే సూర్యకాంతిని, గాలిని ఆహారంగా స్వీకరించి రోజు తడబడి జీవించిస్తూ ఉంటారు. ఈ వైఖానసులలో కొందరు రోజుకి ఒక్కసారి భోజనం చేస్తారు. ఇంకొందరు వారం రోజులకు ఒక్కసారి భోజనం చేస్తారు. ఇంకొందరు సంవత్సరానికే ఒక్కసారి భోజనం చేస్తారు. అది వారి యొక్క యోగ శక్తి. ఇలా ఒకేసారి భోజనం చేసి వీరు ప్రాణాన్ని నిలుపుకుంటున్నారంటే అది వారి యొక్క యోగ శక్తిగా తెలుసుకునుము. భవాని, ఇట్టి వీరు చాలా చిన్న రూపము గలవారు. వీరు స్వర్గములో వారి మరణానంతరము ఇంద్రునికి సమానమైన హోదాలో సర్వ సుఖాలు అనుభవిస్తారు. వైష్ణవి, వీరంతా కూడా తపో సంపన్నులు. తపస్సు అంటే చాలామంది ముక్కు మూసుకొని జపము చేయుట, లేక ముక్కు మూసుకొని తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుట, లేదా ముక్కు మూసుకొని మంత్రజపం చేయుట అనుకుంటారు. అది కూడా తపస్సే. కానీ ఇప్పుడు చెప్పానే నేను, ఇవన్నీ కూడా తపస్సులే. భవాని, ఇంకా నేను చెప్తున్నాను విను. వాలకిల్యులు అనే ఋషులు ఉన్నారు. వీరు బొటన వేలంత పొడుగు మాత్రమే ఉంటారు. వీరు జింక చర్మాలను ధరించి గాలిని, నీటిని ఆహారంగా స్వీకరించి ఎండుటాకులు, నీటిని, సూర్యకిరణాలను ఆహారంగా స్వీకరించి వారు జీవిస్తూ ఉంటారు. వీరు దుఃఖాన్ని విడిచిపెట్టేస్తుంటారు. వీరికి సుఖము దుఃఖము సమానమే. వైరాగ్యంతో వీరి జీవితం ఉంటుంది. ఇట్టి వీరి తపస్సు వల్లనే సర్వలోకములు మంచి స్థితిలో ఉంటాయి భవాని. అయితే భవాని, తపస్సు అంటే ముక్కు మూసుకొని తపస్సు చేయటమే కాదు. ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగా నిర్వహిస్తే అది తపస్సే. తపోఫలం వారికి తప్పక వస్తుంది. గంగానుజ విను. బ్రహ్మదేవుడు గృహస్థుకు కొన్ని ధర్మాలను ఏర్పాటు చేశాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పేరాశ లేకుండా ధర్మంగా తను మంచి వయసులో ఉన్నప్పుడు ధనాన్ని సంపాదన చేయాలి. తాను సంపాదించిన ధనంతో సుఖాన్ని అనుభవించవచ్చును. ఇంటికి వచ్చిన అతిథులకు మంచి గౌరవంతో ఆతిథ్యం ఇవ్వాలి. యజ్ఞ యాగాదులు స్థాయికి బట్టి నిర్వహించాలి. సన్యాసులను గృహస్థు గౌరవించాలి, అన్నం పెట్టాలి. గృహస్థు తన భార్యతో మాత్రమే సంసార జీవితాన్ని పంచుకోవాలి. వేదముల పట్ల గౌరవంతో ఉండి
ధర్మంగా జీవిస్తున్నటువంటి గృహస్థుడు చేస్తున్నది గొప్ప తపస్సు. అతనికి తపోశక్తి వస్తుంది. భవానీ ఏ ఆశ్రమవాసి అయినా మొదటిదైనటువంటి బ్రహ్మచర్యాశ్రమం కానీ, రెండవదైన గృహస్థాశ్రమం కానీ, సన్యాస ఆశ్రమం కానీ, వానప్రస్థాశ్రమం కానీ, ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ వారు సత్యము, జీవహింస లేకుండా ఉండటము, ధర్మజీవనము, క్రోధము అహంకారము లేకుండా ఉండటము, కామరాహిత్యంతో ఉండటము అనేది గొప్ప తపస్సు. అంతకు మించిన తపస్సు ఏముంటుంది? అది వారి గొప్ప శక్తినిస్తుంది. ఎవరైతే ఆకలి దప్పులలో ఇంటికి వచ్చి అన్నము లేదా దాహం తీర్చడం అడుగుతారో అట్టి వారికి అన్నము పెట్టి దాహం తీరిస్తే అంతటి పుణ్యం ఇంకొకటి లేదు సుమా. అలాగనే ఎవడైతే జీవితాంతము సత్యవ్రతాన్ని పాటిస్తాడో అది గొప్ప తపస్సు. ఎవడైతే జీవితాంతము మాంసాహారాన్ని మానివేచి అహింసతో జీవిస్తాడో అతడు గొప్ప తపస్సు చేస్తున్నవాడు. ఎవడైతే జీవితం మొత్తం క్రోధం విడిచిపెట్టి క్రోధరాహిత్యంతో ఉంటాడో అది గొప్ప తపస్సు. ఎవడైతే కామరహితంగా అనగా కోరికలు లేకుండా జీవిస్తాడో జీవితంలో అది అతనికి గొప్ప తపస్సు. ఏ స్త్రీమూర్తి అయితే జీవితాంతము తన పతికి అనుగమించి గౌరవంతో సేవ చేసి పాతివృత్యంతో ఉంటుందో ఆమెకు అది గొప్ప తపస్సు. ఆమెయే దైవం. పరమేశ గృహస్థులకు అత్యంత ముఖ్యమైన ధర్మం ఏది అడిగింది మాత పార్వతి. గృహస్థులకు అత్యంత గొప్ప ధర్మము తన తల్లిదండ్రులను పూజించుట. అది అతనికి గొప్ప తపస్సు. అయితే స్వామి, స్త్రీకి గొప్ప తపస్సు ఏది అడిగింది భవానీ. ఓ హిమజ, స్త్రీకి వివాహానంతరము పతిని దేవుడిగా చూస్తూ, దేవుని కంటే మిన్నగా చూస్తూ, సపర్యలు చేస్తూ, పతిని అనుగమించి, పతి మాటను గౌరవించి, పాతిరిత్యంతో ఉంటే అంతకు మించినటువంటి తపస్సు ఇంకెవరూ చేయలేరు. అప్పుడు ఆమె ఆ స్త్రీమూర్తి దైవంతో సమానం. పరమేశ్వర, మరి తల్లిదండ్రులు మరణించినటువంటి కుమారుడు, భర్త మరణించిన స్త్రీ ఏం చేయాలి అంటే చెప్తున్నాడు శివుడు. తల్లిదండ్రులు మరణించిన కుమారుడు ఆ తల్లిదండ్రుల యొక్క క్రతువులు, పితృకర్మలు తప్పకుండా చేస్తూ ఉండడమే పెద్ద వ్రతం. అలాగే పతి విహీనత అయిన స్త్రీ ఆ పతి యొక్క ప్రతి సంవత్సరము పితృకర్మలు కుమారుడితో చేయించి ఆమె కఠిన బ్రహ్మచర్యంతో ఉంటే అది గొప్ప తపస్సుగా ఆమెకు మారును. పరమేశ గృహస్థు యొక్క బ్రహ్మచర్యం అంటే ఏమిటి అడిగింది మాత. ప్రసూన గృహస్థు యొక్క బ్రహ్మచర్యం అంటే ప్రతి గృహస్థు తన భార్యతో బహిష్టు అయిన 4వ దినము స్నానం అయిన తర్వాత నుంచి 16వ రోజు వరకు సంగమించాలి. ఆ రోజులలో వచ్చే అష్టమి, పౌర్ణమి, అమావాస్య, చతుర్దశి దినాలలో భార్యతో సంగమించరాదు. ఇంకా ఈ 4 నుంచి 16 రోజు వరకు పుణ్య క్రతువులు వస్తే ఆ క్రతువులలో కూడా భార్యతో సంగమించరాదు. ఇట్లాగుండే భర్త భార్యలు గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్య వ్రతంతో ఉన్నవారితో సమానంగా ఉండి వీరు తపోఫలాన్ని పొందుతారు అని పరమేశ్వరుడు రకరకాల తపస్సుల గురించి మాత భవానీకి చెప్పాడు అని నారదులు చెప్తున్నారు. ఆ విషయాన్ని పండితుడైన భీష్మాచార్యులు వారు ధర్మరాజు చెప్పాడు అని జనమేజయ మహారాజుకు చెప్తున్నాడు వైశంపాయనుల వారు. జై శ్రీమన్నారాయణ.